నెక్స్ట్ 27 వరల్డ్ కప్కి మెయిన్ కీ రోల్ అంటే విరాట్ కోహ్లీ. కానీ నిన్న మ్యాచ్ చూస్తుంటే మాత్రం దేశం తరపున ఎన్ని చేజింగ్లు ఆడాడు. ఆయన ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక ప్లేయర్కి ఉండాల్సింది ఎక్స్పీరియన్స్ అనేది. నిన్న మ్యాచ్లో చూస్తే థర్డ్ ఓవర్లో రబాడా వేసేది 155, 154 వేసింది. అంటే ఏదో వచ్చి షాట్ అటాకింగ్ చేసి లక్కీగా ఎడ్జ్లు తీసుకుని కొట్టిన షాట్లు కాదు అవి, ఎక్స్పీరియన్స్ చూపించాడు. మీకు లెగ్ సైడ్ క్లిక్లో కొట్టిన 6 అయితే దానికి ఎన్ని షాట్ల ఎక్స్పీరియన్స్ కావాలి. బ్యాక్ టు బ్యాక్ అంటే 200 స్ట్రైక్ రేట్తో 50 కొట్టాడు. అంటే ముందు నుంచి ఆడలేక కాదు, మ్యాచ్ పరిస్థితి ఏంది, ఎప్పుడు అటాక్ చేయాలి, పవర్ ప్లేలో అటాక్ చేసిన తర్వాత ఎలా స్లో చేయాలి, ఫైనల్గా ఎలా క్లోజ్ చేయాలి, మ్యాచ్ని ఎలా విన్ చేయాలనేది ఇలా కింగ్ని చూస్తే విరాట్ కోహ్లీ చేజ్ మాస్టరు. ఈయన గురించి అందరూ నేర్చుకోవాల్సిన గుణపాఠం నిన్న క్లియర్గా చేసి చూపించాడు. అసలు అలాంటి వ్యక్తి ఇప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్ వదిలిపెట్టి కూడా చూడండి, ఆ ఫిట్నెస్, ఆ మనిషిని చూస్తే ఆ పరుగుల దాహం, ఆ గ్రౌండ్లో అతను ఉన్నాడంటే. నిన్న పిచ్ ఈజీగా ఏం లేదు అసలు, కిక్ బౌన్సర్ విపరీతంగా వేస్తున్నారు. అలాంటి పిచ్ మీద ఆడిన ఆట ఉందో చూశారు. అంటే వీళ్ళు ఏంటంటే పేరు కోసం రాగానే కొత్తగా వచ్చిన వాళ్ళు 15 బాల్లో 50 కొట్టేయాలి, లేదా మంచి స్ట్రైక్ రేట్ ఉండాలి. మనం అట్లా కాకుండా ఎప్పుడు ఎట్లా అటాక్ చేయాలి, మ్యాచ్ తగ్గట్టు ఆడటం అనేది విరాట్ కోహ్లీ స్టైలు. ఇప్పటిదాకా మనం క్రికెట్ అంటే సచిన్ చెప్పుకున్నాం, కోహ్లీ ఇంకా కొన్ని తరాల పాటు కోహ్లీ గురించి ఇలాంటి చరిత్ర చెప్పుకుంటూనే ఉంటారు. పైగా నిన్న మ్యాచ్ అవును కోహ్లీ స్ట్రైక్ రేట్ అనే వాళ్ళందరూ కూడా పెద్ద సమాధానం. 200 స్ట్రైక్ రేట్ 178 ఫినిషింగ్. మ్యాచ్ క్లోజ్ చేసి లాస్ట్ బాల్ చూసారు 6. అంటే 6లు 4లు కొడితే మ్యాచ్ కాదు, అది ఎప్పుడైనా కొట్టచ్చు అనేది చేసి చూపించాడు. అంటే కొట్టలేక కాదు, కొట్టంది పరిస్థితి తగ్గట్టు ఆగాను. అవును, ఈ సీజన్ లాస్ట్ బాల్ 6 చూసారా, చెప్పి కొట్టాడు. మన అంటే అదే అభిమానులు, మీకు అదే కదా కావాలి, మీకు అదే కదా కావాల్సిందని చేసి చూపించాడు. ఇప్పుడు లాస్ట్ 4 సీజన్ల నుంచి 600 అబవ్ రన్స్. మన వాళ్ళు చూసేవాళ్ళు ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడా, లేకపోతే ఇన్ని 6లు కొట్టాడా, అది కాదు కావాల్సింది. టీంకి నువ్వేం చేయాలి. నిన్న మెంటర్ బాధ్యత కూడా తీసుకున్నారు. మ్యాచ్కి ముందు కూడా 2 ఆప్షన్లు చెప్పాడు గ్రూప్ మీటింగ్లో. 1 విన్ అవటం, 2 ఆప్షన్ తెలుసా, విన్నే అవటం. జనరల్గా ఏం చెప్తారంటే ఎవరైనా, మనం సామర్థ్యం మేరకు ఆడదాం, అయితే గెలుద్దాం, లేకపోతే ఇక్కడ దాకా వచ్చామంటారు. ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మీరు గమనిస్తే కూడా మ్యాచ్ ముందు ఇంటర్వెల్ మధ్యలో కూడా 1 ఆప్షన్ విన్ను, 2nd ఆప్షన్ విన్ను. అలా ఒక మనిషి మెంటార్గా, బ్యాట్స్మెన్గా, సీనియర్ ప్లేయర్గా ఇన్ని బాధ్యతలు తీసుకున్నప్పుడు టీం ఇలానే ముందుకెళ్ళింది. అండ్ ముఖ్యంగా ఈ ప్రయాణంలో చెప్పుకోవాల్సింది రజిత్ పటిదార్ గురించి. అంటే ఒక జట్టు 17 ఏళ్ళుగా ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కప్పు దాకా వెళ్ళడం వెనక్కి రావడం ఇన్ని చేస్తుంటే, రజిత్ పటిదార్ అనే ఒక కొత్త కుర్రాడు. అంటే ఒకనొక టైంలో అతను ఆక్షన్లో అమ్ముడు కూడా బాగాలేదు. అవును, రీప్లేస్మెంట్ కింద వచ్చింది ఆర్సీబీ. సో అలాంటి పట్టిదారు ఈ రోజు ఆర్సీబీ ముఖ చిత్రాన్ని మార్చేశాడు. కొన్ని కోట్ల మంది అభిమానుల దాహం మొత్తం, ఆకలి మొత్తం తీర్చేశాడు. సో ఆ ఆర్సీబీ టీంలో కోహ్లీ లాంటి స్టార్ ఉన్నాడు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. సో పట్టిదారు అటు జూనియర్స్ని ఇటు సీనియర్స్ని అందరినీ కలుపుకొని ఇంత పెద్ద ప్రయాణం, వరుసగా 2 సార్లు కప్పు కొట్టేంత ప్రయాణం ఎలా చేయగలిగారు? అసలు పట్టిదారు బ్యాట్స్మెన్ కంటే కూడా మీరు అన్నట్టు కెప్టెన్సీ ఒక ధోని తర్వాత కనపడుతున్నాడు. ఎందుకంటే ఆ మనిషిని చూస్తే ఇప్పుడు సీనియర్గా విరాట్ కోహ్లీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఒక జూనియర్స్కి ఏదన్నా ఉంటే ఇలా జరిగిందని వింటున్నాడు. గ్రౌండ్లో కానీ బయట కానీ అతని వ్యక్తిత్వం, బ్యాటింగ్ ఆడేటప్పుడు విధ్వంసంగా ఉన్నాడు. కానీ కెప్టెన్సీ పరంగా డౌన్ టు ఎర్త్ ఇలా ఉంటే ఏంటంటే కాంబినేషను అందరి మధ్య ఒక ఏకాభిప్రాయం ఉంటుంది. అదే చేసి చూపించాడు. అయినా కెప్టెన్ అయినా బ్యాక్ టు బ్యాక్ 2 ట్రోఫీలు అందించాడు. ఖచ్చితంగా నిన్న మ్యాచ్ అయిన తర్వాత కూడా చెప్పాడు, ఇది నా డ్రీము, ఆర్సీబీకి కెప్టెన్ అవటమే డ్రీము, అందులో ఈ 2 కప్పులు అంటే నా జీవితం ధన్యమని చెప్పాడు. మంచి వ్యక్తి రజిత్ పటిదార్, తను తగ్గ విజయాలు కూడా వచ్చినాయి. అండ్ ఇన్ని సీజన్స్లో తను ఎక్కడ గ్రౌండ్లో అరవడం కానీ లేదు, టెంపర్ కోల్పోవడం కానీ ఎక్కడ మనం ధోని అనుకున్నాం. అవును, ధోని తర్వాత అంత స్థాయికి వెళ్ళే అర్హత పటిదార్కి ఉంది. అండ్ మీకు ఒక చిన్న టాస్క్, ఇప్పుడు ఈ సీజన్ ఐపీఎల్ అంతా చూశారు కదా. సో ఒక 2 బ్యాట్స్మెన్స్ని 2 బౌలర్స్ని మీరు టీమిండియాలో ఫిక్స్ చేయాలంటే ఈ మొత్తం ఎంటైర్ టీమ్స్ నుంచి ఒక 4 సెలెక్ట్ అంటే ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఈ బౌలింగ్ అయితే అసలు ఆబ్వియస్గా ఫస్ట్ భువనేశ్వర్ కుమార్ ఉంటాడు. ఆ బ్యాటింగ్లో అయితే అర్జెంటుగా వైభవ్ సూర్యవంశీని తీసుకురావాలి. అతను తన స్ట్రైక్ రేట్, ఆడే విధానం, నిన్న సచిన్ టెండూల్కర్ కూడా చెప్పాడు, అందరూ T20లోకి తీసుకోవాలంటున్నారు, ఈయనకు రిస్ట్ టెక్నిక్ ఉంది, మిడిల్ చేయగలుగుతున్నాడు, అండర్నీత్ చాలా బాగా టెక్నిక్స్ ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీని టెస్ట్ క్రికెట్లో ఆడిచ్చి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తా, టీంని బీసీసీఐ మన వైభవ్ సూర్యవంశీని కాపాడి బ్యాక్ చేయాలని చెప్పాడు. అది. అండ్ ఇంకో బౌలర్ కూడా ఉన్నాడు మనకి మామూలుగా. యాక్చువల్గా కృణాల్ పాండ్యా యాక్చువల్గా ఇప్పటిదాకా
టీమిండియాలో అతనికి పెద్ద ఆపర్చునిటీస్ రాలేదు. అవును వాస్తవం. బట్ లాస్ట్ 2-3 సీజన్స్ చూస్తుంటే బ్యాటింగ్లో మెరుగాడు, బౌలింగ్లో మెరుగాడు, యాజ్ ఏ ప్లేయర్గా అంటే మైండ్ సెట్ పరంగా మెరుగాడు. ఎందుకు కృణాల్కి ఎప్పుడు అవకాశం ఉండదు? అంటే అప్పుడు కంటే కూడా కృణాల్ పాండ్యా ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్, నిన్న బట్లర్ని అవుట్ చేసిన విధానం కానీ ముందు గతంలో సీజను అంటే స్పిన్కి అనుకూలంగా లేనప్పుడు మైండ్ గేమ్తో వికెట్లు తీస్తున్నాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరు ఇప్పుడు కరెక్ట్గా టీమిండియాకి తీసుకుంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్లస్ స్పిన్ బౌలింగ్ కానీ బాగా ఉపయోగపడతాడు. ఖచ్చితంగా కృణాల్ పాండ్యాను కూడా టీమిండియాలోకి తీసుకోవాల్సిన అవకాశం ఉంది. అండ్ సూర్య ప్లేస్ ఏంది? ఇప్పుడు ఇంతమంది యంగ్స్టర్స్ వచ్చారు, అల్లాడిస్తున్నారు. సో వాళ్ళ టీముల తరపున అత్యధిక పరుగులు చేశారు. సో ఇప్పుడు T20 టీంలోకి వస్తే సూర్య ప్లేస్ ఉన్నట్ట పోయినట్ట? కెప్టెన్ మారబోతున్నాడా? అంటే సూర్యకుమార్ ఇప్పటిదాకా దేశానికి మంచి సేవ చేశాడు, కప్పు తెప్పించాడు. కానీ పరిస్థితులు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ముఖ్యంగా T20లో అయితే ఒక 5-6 ప్లేస్ల మీద వేటు పడే అవకాశం ఉంది. కెప్టెన్ కూడా మారే అవకాశం ఉంది. అలాగే అన్ని ఫార్మేట్లో కొన్ని చేంజెస్ జరగాలి. అప్పుడే ఫైనల్గా నేషనల్ ఫస్ట్ పరిస్థితులు ఎవరు ఎట్లా ఫామ్ ఉన్నారు బాగా ఆడేదాన్ని బట్టి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ నిన్న జరిగిన మ్యాచ్లో ఒక చిన్న అంశం దాచిపెట్టాను లాస్ట్లో అడదామని చెప్పేసి. కోహ్లీ క్యాచ్ గిల్లు తీసుకున్న విధానం మొత్తం ఎంపైర్లు అవుట్ అనుకున్నారు, ప్లేయర్లు అవుట్ అనుకున్నారు, ఈవెన్ కోహ్లీ కూడా అవుట్ అనుకున్నాడు. వెళ్తా ఆగిపోయాడు. అవును, ఒకవేళ కోహ్లీ కానీ వెనక్కి రాకుండా ఉంటే పరిస్థితి ఏంది? బాగా అడిగారు. ఎందుకంటే అక్కడ దాకా వచ్చింది మ్యాచ్, తీసుకొచ్చి కోహ్లీ చేతుల మీదకి ఫినిష్ అయితే కోట్లాది మంది అభిమానులకి ఆనందం. బహుశా అభిమానుల కోరికేమో అది క్యాచ్. బట్ యాక్చువల్గా ముందు వీళ్ళ బ్యాటింగ్ అప్పుడు ఒక క్యాచ్ వివాదం అయింది. అవును. సో దానికి ఇది సెట్ అయిపోయి ఇద్దరు ఓకే అక్కడ అవుట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా అవుట్ ఇవ్వలేదు అన్నట్టు లెవెల్ అయింది. బట్ అది కరెక్టేనా? అంటే ముందు గతంలో జరిగినప్పుడు ఇదే గుజరాత్లో జరిగినప్పుడు అప్పుడు జాసన్ పడేదారు క్యాచ్ జాసన్ హోల్డర్, అవును అది కూడా వేశారు. జాసన్ హోల్డర్ పెట్టినప్పుడు అప్పుడు అవుట్ ఇచ్చారు, ఇక్కడ నాట్ అవుట్ ఇచ్చారు. అంటే ఇక్కడ థర్డ్ ఎంపైరు లెవెల్ అని కొన్ని ఉంటాయి రూల్స్ ప్రకారం. కానీ కొన్నిసార్లు అలా జరుగుతుంటే ఒక్కొక్క థర్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయాలు బట్టి అది ఉంటుంది. సో ఒక్కోసారి అది టీంలో ఎఫెక్ట్ అవుతుందిగా. సో అది ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఫైనల్గా ఆర్సీబీ రెండోసారి కప్పు కొట్టింది. అసలు కోహ్లీ ఫ్యాన్స్ అయితే వాళ్ళు కదిలిస్తే చాలు. అంటే చాలామంది ఏమంటారంటే కోహ్లీ గెలిస్తే ట్రోలింగ్ చేస్తారు పక్క టీములని, అది ఇది అంటున్నారు. వాళ్ళు మ్యాచ్లు జరిగిన రోజులు అగ్రెసివ్గా ఉన్నారు. నిన్న కప్పు కొట్టిన తర్వాత వాళ్ళు ఎమోషనల్ అయిపోతున్నారు ఫ్యాన్స్. అవును, ఇంకేం మాట్లాడట్లా, మాకు కప్పు వచ్చింది చాలు. అంటే లాస్ట్ ఇయర్ ఆ ఎమోషన్ అంతా బర్స్ట్ అయింది. ఈ ఇయర్ టీమే చెప్పుకుంటూ వస్తున్నారు కదా, డిపెండింగ్ ఛాంపియన్ కాదు మనం అటాకింగ్ ఛాంపియన్స్ అని. అది చేసి చూపిస్తున్నారు, విజయవంతం అవుతున్నారు. కాబట్టి టీములు ట్రస్ట్ చేసి ఉంచారు. నీకు లాస్ట్ ఇయర్ అంటే అనుకోకుండా అద్భుతం జరిగినప్పుడు ఎమోషన్ అయిపోతారు. ఇది పాసిబుల్ జరుగుతుంది, కనపడుతుంది. సో ఎంజాయ్ చేశారు. ఫైనల్గా బ్యాక్ టు బ్యాక్ 2 కప్పులు కొట్టడం మాత్రం ఆర్సీబీ యాజమాన్యానికి అభిమానులకు మాత్రం పెద్ద పండుగ. ఈ రెండో కప్పు రావడం ఏమైందంటే ఫస్ట్ కప్పు ఏదో అదృష్టం గాలివాటంగా రాలేదు, ఆర్సీబీ ఆట వల్ల వచ్చిందని రెండో కప్పు కొట్టి స్టేట్మెంట్ ఇచ్చినట్టు అయింది. అది కనపడుతుంది. రియల్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు, క్రికెట్ లవర్స్ అందరూ ఇంకా హ్యాపీగా ఉన్నారు. ఐపీఎల్ 2 నెలల పాటు అత్యద్భుతంగా జరిగింది. సో త్వరలో ఇంక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ట్ కాబోతుంది. ఆఫ్ఘనిస్తాన్తో మనకు 1 డే సిరీస్ ఉంది. సో మనం మళ్ళీ మన ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చేద్దాము. సో ఆ మ్యాచ్లు కూడా మనం ఇలాగే కూర్చొని ఇంటర్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.